సో మీ లైఫ్ లో ఒక మలుపు తిరిగిన సినిమా అంటే ఖైదీ నెంబర్ 150 అవును. సో దాని తర్వాత మీరు చేసిన రోల్స్ లలో జీవితాన్ని ఇచ్చింది. ఖైదీ నెంబర్ 150 లైఫ్ ఇచ్చింది. లెజెండరీ మూవీ అంటే ఏం చెప్పుకుంటారు అంటే ఇంకా మంచిగా ఫుల్ లెంత్ అలాగే జీవితంలో చాలా బాగా గుర్తింపు వచ్చిన సినిమాలు అంటే రంగస్థలం నెక్స్ట్ వచ్చిందండి. అది లీడ్ క్యారెక్టర్. లీడ్ క్యారెక్టర్ తాగుబోతుంటే డిఫరెంట్ రోల్. నెక్స్ట్ ఉప్పెనలో విజయ్ సేతుపతి గారితో సబార్డినేట్ గా చేయటం, సేవకుడిగా అంచరుడిగా అది మంచి పేరు తెచ్చిపెట్టింది, డిఫరెంట్ రోల్ గా. నెక్స్ట్ నన్ను మెయిన్ విలన్ గా పరిచయం లేకుండా ప్రశాంత్ వర్మ గారు జాంబిరెడ్డిలో మెయిన్ విలన్ గా అది మంచి పేరు తెచ్చిపెట్టింది. నెక్స్ట్ రంగస్థలం అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అద్భుతంగా పేరు వచ్చింది అఖండలో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అఖండ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ టైం బోయపాటి గారితో చేశాను. చేసింది బాలకృష్ణ గారితో కాంబినేషన్. అని కొంచెం అనాలి, ఆయన ఎలాంటి పరిచయం లేదు నాకు అసలు. అని నేను డైరెక్ట్ గా ఆయన ముందే సార్ ఏమైనా ఉంది అంత ఇదిగా అని అన్నా. నువ్వు అనకపోతే నేను చేస్తాను అని బాలయ్య ఆయన చాలా ఇదిగా ఎంకరేజ్ చేశారు. అంటే బాలయ్య అంటే బయట అందరు కూడా ఒక భయం ఉంటుంది కదా, కొడతాడో తిడతాడో లేకపోతే ఏమన్నా అంటారేమో అని. నిజంగా ఎలా ఉంటారు అసలు బాలకృష్ణ గారు? నిజం చెప్పండి, బాలయ్య బాబు బాలయ్యనండి, బాలుడే ఆయన. ఆయన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే తత్వం కాదు. ఎదుటోడి కోసం నటించి బతికే మనిషి కాదు. ఆయన సరదా ఉంటే అసలు సరదాగానే ఉంటారు, కోపం ఉంటే కోపంగా ఉంటారు. అవి ఆ క్షణానికి క్లియర్ అయిపోతాయి. ఇది తప్పు చేస్తే నేను నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చినా చేసినా దాన్ని మైండ్ లో పెట్టుకుని రోజుల్లో ఇబ్బంది పడి కాదు, ఏమైనా అన్నామంట కదా మమ్మ అడిగే పరిస్థితి. అట్లా ఆయన ఎందుకు తిడతారు కొడతారంటే తప్పు చేస్తేనే. నేను చేశాను, నాకేం ఇబ్బంది అనిపిస్తలా. పై నేను ఆయన దగ్గర ఎందుకులే మనం అత్యసలు తీసుకోవడం, రా కూర్చో ఎడిపోతున్నా అని పిలిచి మరీ కూర్చోబెట్టుకుని మాట్లాడిన మనిషి. అంతే, అవి ఓపెన్ ఉంటాయి. అయ్యేం దానికి ఏం కలర్స్ ఏమి ఉండవు, వాటికి హైడింగ్ ప్రాసెస్ ఏం లేదు ఆయన దగ్గర. ఏ ఎమోషన్ ఓపెన్ అయిపోతారు. అఖండాలు మంచి పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఒక సీన్ చేసిన వీరసింహారెడ్డి కూడా నాకు మా వెంజల్ కిషోర్ గారు అన్నారు, మీది ఓపెనింగ్ సీన్ చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ అయింది, సినిమాకి ఎంత హెల్ప్ అయింది. ఆ సీన్ మీరు చేయకపోతే ఎవరో అనామకుడు చేస్తుంటే ఆ సీన్ అంత పండేది కాదు. ఒకటి సినిమాకు ఏదో ఉంది సినిమాలో అని చెప్పి అంత గ్రిప్ మీరు ఇచ్చారు. మీ వాయిస్ అండి బాబు ఏఎంబీలో మోగిపోతుంది అన్నాడు. సంతోషం, గాడి గిఫ్ట్ సార్ అన్న. అట్లా ఈ మధ్యకాలంలో అంత గొప్పగా రాణించే పాత్ర రాలేదు, కానీ వస్తుందని చూడాలి. సో రంగస్థలంలో కూడా సుకుమార్ గారితో ఎలా ఉంది అసలు? వారికి ఎలా ఉంది? సుకుమార్ గారు జీనియస్ అండి. ఆయన నిరంతరం ఆలోచిస్తారు, ప్రతి క్షణం ఆలోచిస్తారు. షార్ట్ అయిపోయిన తర్వాత కూడా దాని మీద ఆలోచన ఉంటుంది ఆయనకి. షార్ట్ ఓకే అన్న ఇంకా కట్ చేస్తుంటే బాగుంటుంది కదా అనేది అలాగా ఆయన తెగ ఆలోచిస్తారు. ఇక్కడ మనం గుడ్ మార్నింగ్ సార్ అంటే ఆయన దూరం గుర్తొస్తుంది ఆయనకి, ఎవడో విష్ చేశాడని. అక్కడ తిరిగి మహేష్ గారు ఓకే అండి, ఇప్పుడు ఆయన ఓకే మిషన్ లో మనకి సిస్టమ్ లో రన్ అవుతా ఉంది. ఆలోచన టువర్డ్స్ ద పర్టికులర్ సీన్, ఈ సీన్ ఇంకెలా చేస్తే ఇంప్రూవైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంకెలా ఉంటుంది. ఆయన చాలా చాలా ఎక్కువ శ్రమిస్తారు. ఆయన మైండ్ ఎక్కువ దాని మీద ఉంటుంది. అలాగే రామ్ చరణ్ గారు జెంటిల్, వెరీ జెంటిల్. ఆయన అసలు చాలా స్మూత్, చాలా రెస్పెక్టివ్ గా ఉంటాడు. ఆయన నమస్తే అని కూర్చున్నాడు, లేచినారు బట్టి నమస్తే చెప్తాడు, సెకండ్ ఇస్తుంటారు. మేము రంగస్థలం తర్వాత మొన్న గేమ్ చేంజర్ లో కలిశాను. నమస్తే బాబు అన్న, ఏమండి చాలా కాలం అయింది అవునండి, 6 years గ్యాప్ అన్న. అంత బాగున్నారు కదా పిల్లలు, అంత బాగున్నారు కదా? బాగున్నారు సార్ అని చెప్పా. ఈ జీవితం నాన్నగారు పెట్టిన భిక్ష అండి అని. ఈ సినిమా జీవితం నాన్నగారు పెట్టిన భిక్ష. నేను చిన్న పాత్ర ఏమంటే ఆయన అక్షయ పాత్ర ఇచ్చారు నాకు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి లేకుండా ఆ జీవితం నడుస్తుంది. అసలు చాలా ఎమోషనల్. అంతేనండి, ఆయన అడగాలి అన్నారు. చాలా ఎమోషనల్ గా చెప్పాను. నేను కానీ సినిమా యాక్టర్ కాకుండా ఉండుంటే మా పెద్ద పాప నేను లండన్ దాకా పంపించేవాడిని కాదు సార్ అన్న. ఇదంతా నాన్నగారు ఇచ్చిన అవకాశం వల్ల నేను సాధించింది అనగానే, అంతేనండి మేము అడగాలి అని, చిన్నపిల్లలని అడగాలి అంటే, అడిగితే ఆయన కాదంలో ఇచ్చేస్తాడు ఆయన అన్నట్టుగా
చాలా ఎమోషన్ చెప్పారు. అంటే అడిగితే ఏదైనా అడిగితే మీకు కావాల్సింది అడిగితే ఆయన చేయగలిగి చేస్తారు. మనసులో 100%. చిరంజీవి దగ్గర అది చాలా ఎక్కువ ఉంది.